ఆకాశ మహాకాశములు పట్టజాలని యేసుక్రీస్తు ప్రభువా, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, సర్వాధికారివైన దేవుడివై ఉండి నిరంతరమును స్తోత్రార్హుడవైన వాడా, సకల యుగములకు ఆది సంభూతుడవైన మా తండ్రి, భూపతులకు అధిపతివైన మా దేవా, నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుచున్న దేవా, మీకెంతో వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచుంటున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, దయగలిగిన దేవుడవు, కనికరము కలిగిన దేవుడిగా ఉన్నందుకై వందనములు స్తోత్రాలు. యావత్ ప్రపంచంలో ఈ దినము, రేపు క్రిస్మస్, యేసుక్రీస్తు ప్రభు 2025వ సంవత్సరము క్రితమే బెత్లెహేములో పశువుల పాకలో సర్వమానవుల యొక్క పాప పరిహారము నిమిత్తమై ఆయన జన్మించినందులకై వందనములు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మ ద్వారా ప్రపంచానికి సంతోషమును కలిగించింది, సమాధానమును కలిగించింది, భయములను తొలగించింది, సర్వమానవునికి రక్షణ కలిగింది. ఎన్నో సంగతులు జరిగినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూడగలుగుతున్నాం. ఈ రాత్రికాల యొక్క కూడిక కొరకై నీ బిడ్డలను నడిపించండి. ఈ మైక్ శబ్దము ద్వారా ఎంతమంది నీ బిడ్డల వాక్యం వింటున్నారో వారి జీవితములలో నిజమైన క్రిస్మస్ను, వారి హృదయములలో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించున్నట్లుగా చేయమని కరెంటును, మైకును మీ స్వాధీనములో ఉంచుకునండి. పాటలు, వాయిద్యములు, దేవుని మహిమకరముగా ఉంచుకొనమని వచ్చిన వారిని బట్టి స్తుతిస్తూ రావలసిన వారిని నడిపించమని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావములు మీకే కలుగును గాక అని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామముని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పాట సంఖ్య పెద్దపాట్ల పుస్తకంలో నుండి 441. సియోను పురమా, సర్వోన్నతుని శృంగారపురమా. సియోను పురమా, సర్వోన్నతుని శృంగారపురమా. సియోను పురమా, శాశ్వతముగా దైవా సంకల్పం వైతివి. శాశ్వతముగా దైవా సంకల్పం వైతివి. స్వర్ణాలంక
సియోను సతతము నీదే అనుభవ భాగ్యము సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా షాలేము రాజు సంతోషముగా సంధించును నిన్ను షాలేము రాజు అర్పించెను నీలో అబ్రహాం కుమారుని అర్పించెను నీలో అబ్రహాం కుమారుని స్వర్ణాలంకార సియోను దావీదు పట్టణమనబడెను సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా ఉత్తర దిక్కునా ఎత్తైన శృంగార నగరమా ఉత్తర దిక్కునా సర్వభూమికి సంతసమిడుచున్నావు ఆ సర్వభూమికి సంతసమిడుచున్నావు స్వర్ణాలంకార సియోను రమ్యముగా రంజిల్లు నగరమా సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా ఈ నగరలో యందు నివసించుచున్నాడు నీ ప్రభువు నీ నగరులయందు రాజులు కూడిరి నీ తేజము చూచిరి ఆ రాజులు కూడిరి నీ తేజము చూచిరి స్వర్ణాలంకార సియోను రమ్యముగా రంజిల్లు నగరమా సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా నిత్యుడగు తండ్రి నీ నిర్మాణకుడు శిల్పియుతానే నిత్యుడగు తండ్రి ప్రభు యేసే నిన్ను పరిణయమాడను కోరేన్ ఆ ప్రభు యేసే నిన్ను పరిణయమాడను కోరే స్వర్ణాలంకార సియోను వైవాహిక ఆనందము నీదే సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా రక్షణ వార్తలు రమ్యముగా నీలో వినబడుచున్నవి రక్షణ వార్తలు జనులెల్లా నీలో జన్మించేదారందురు ఆ జనులెల్లా నీలో జన్మి
స్వర్ణాలంకారాసియోను సియోను పురమా స్వర్ణోన్నతుని శృంగారపురమా సియోను పురమా నిండియున్నావి నీలో దైవోదేశములెన్నెన్నో నిండియున్నావి ఘన కార్యములెన్నో గొప్పగా జరిగెను నీలో ఘన కార్యములెన్నో గొప్పగా జరిగెను నీలో స్వర్ణాలంకారాసియోను వివరింపగా రేపు సియోను పురమా సర్వని శృంగారపురమా సియోను పురమా సొంపుగా పాడుడి సంతసముగా సియోను పాటలను సొంపుగా పాడుడి యేసునకే మహిమా బాసురముగా చెల్లించి యేసునకే మహిమా బాసురముగా చెల్లించి స్వర్ణాలంకారాసియోను హల్లెలూయా యేసు ప్రభునకే సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా శాశ్వతముగా దైవా సంకల్పం వైతివి శాశ్వతముగా దైవా సంకల్పం వైతివి స్వర్ణాలంకారాసియోను సతతము నీదే అనుభవ వాక్యం సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా. నూతనమైన పాటలు నేర్చుకుందాము. మనకు గ్రూప్లో పంపించబడ్డాయి. పాట రెండవ పాట నీ ప్రేమ పొంద యేసువా యోగ్యుడను నేను కానయ్యా. మొదటి నేను పాడుతాను, దయచేసి గమనించండి. రెండోసారి నేను పాడేటప్పుడు రిపీట్గా నాతో పాటు కూడా పాడటానికి ప్రయత్నించి. నీ ప్రేమ పొంద యేసువా యోగ్యుడను నే కానయ్యా. నీ ప్రేమ పొంద యేసువా యోగ్యుడను నే కానయ్యా. అయినను ప్రేమించినావు, అయినను రక్షించినావు, అయినను ప్రేమించినావు, అయినను రక్షించినావు. ఇంత గొప్ప ప్రేమకై తిరిగి నీకు ఏమిచ్చెదన్. ఇంత గొప్ప ప్రేమకై నా జీవితం నీకే అంకితం. నా తలంపులన్నీ చెడ్డవే, క్రియలు నీకు అసహ్యమే. నా తలంపులన్నీ చెడ్డవే,
కరుణించినావు, అయినను క్షమించినావు, అయినను కరుణించినావు, అయినను క్షమించినావు. ఇంత గొప్ప ప్రేమకై తిరిగి నీకు ఏమి చెదని, ఇంత గొప్ప ప్రేమకై జీవితం నీకే అంకితం. మంచి కొమ్మగా నాటితివి, చేదు ఫలము ఫలించితిని. మంచి కొమ్మగా నాటితివి, చేదు ఫలము అయినను త్రోయలేదు, అయినను వెలివేయలేదు, అయినను త్రోయలేదు, అయినను వెలివేయలేదు. ఇంత గొప్ప ప్రేమకై తిరిగి నీకు ఏమి చెదని, ఇంత గొప్ప ప్రేమకై నా జీవితం నీకే అంకితం. నీ ప్రేమ పొంద యేసువా, యోగ్యుడను నే కానయ్యా. నీ ప్రేమ పొంద యేసువా, యోగ్యుడను నే కానయ్యా. అయినను ప్రేమించినావు, అయినను రక్షించినావు, అయినను ప్రేమించినావు, అయినను రక్షించినావు. ఇంత గొప్ప ప్రేమకై తిరిగి నీకు ఏమి చెదన్, ఇంత గొప్ప ప్రేమకై నా జీవితం నీకే అంకితం. లోనే మొదటి పాట పాడుకుందాం. జీవము నిమ్ము, ఆత్మ ఉజ్జీవము నిమ్ము. ఇది కూడా ఒకసారి గమనించండి. రెండోసారి నేను పాడేటప్పుడు నాతో కూడా పాడడానికి ప్రయత్నించండి. జీవము నిమ్ము, ఆత్మ ఉజ్జీవము నిమ్ము, జీవము నిమ్ము, ఆత్మ ఉజ్జీవము నిమ్ము. వినయముతో నిన్ను వేడుచున్నాను, నీ దయ కోరుచున్నాను. వినయముతో నిన్ను వేడుచున్నాను, నీ దయ కోరుచున్నాను. జీవము నిమ్ము, ఆత్మవు జీవము నిమ్ము, జీవము నిమ్ము, ఆత్మవు జీవము నిమ్ము. సోమరితనముతో వెనుకంజ వేసితి, నిర్లక్ష్యముతో నీ సేవ చేసితి. సోమరితనముతో వెనుకంజ వేసితి, నిర్లక్ష్యముతో నీ సేవ చేసితి. ఆత్మల ఎడల భారము లేక సుఖమును కోరితిని. ఆత్మల ఎడల భారము లేక సుఖమును కోరితిని. జీవము
నేమ్ము ఆత్మవు జీవము నేమ్ము జీవము నేమ్ము ఆత్మవు జీవము నేమ్ము నీ సేవలో నేను బలహీనుడనై కోల్పోయి తిని నీ ఆత్మవరమును నీ సేవలో నేను బలహీనుడనై కోల్పోయి తిని నీ ఆత్మవరమును బలపరచుము నన్ను నీదు ఆత్మతో నొసగుము జీవమును బలపరచుము నన్ను నీదు ఆత్మతో నొసగుము జీవమును జీవము నేమ్ము ఆత్మవు జీవము నేమ్ము జీవము నేమ్ము ఆత్మవు జీవము నీ పరిచర్యలో కోరితి ఘనత ఆశించి తిని మర్యాదలను నీ పరిచర్యలో కోరితి ఘనత ఆశించి తిని మర్యాదలను గర్వముతో నన్ను హెచ్చించుకుంటేనే నీ కృపను మరచి గర్వముతో నన్ను హెచ్చించుకుంటేనే నీ కృపను మరచి జీవము నేమ్ము ఆత్మవు జీవము నేమ్ము జీవము నేమ్ము ఆత్మవు జీవము నేమ్ము తొలగించుమునా అపవిత్రతను నీ రక్తముతో పరిశుద్ధపరచుము తొలగించుమునా అపవిత్రతను నీ రక్తముతో పరిశుద్ధపరచుము దూరపరచుము నాలోని పాపము పరిశుద్ధతనేము దూరపరచుము నాలోని పాపము పరిశుద్ధతనేము జీవము నేమ్ము ఆత్మవు జీవము నేమ్ము జీవము నేమ్ము ఆత్మవు జీవము నా బలిపీఠము ఆరిపోకుండా మండించుమయా పరిశుద్ధాగ్నితో నా బలిపీఠము ఆరిపోకుండా మండించుమయా పరిశుద్ధాగ్నితో నాలో నింపుము అభిషేక తైలము నిత్యము వెలుగునట్లు నాలో నింపుము అభిషేక తైలము నిత్యము వెలుగునట్లు జీవము నేమ్ము ఆత్మవు జీవము నేమ్ము జీవము నేమ్ము ఆత్మవు జీవము నేమ్ము వినయముతో నిన్ను వేడుచున్నాను నీ దయ కోరుచున్నాను వినయముతో నిన్ను వేడుచున్నాను నీ దయ కోరుచున్నాను జీవము నేమ్ము ఆత్మవు జీవము నేమ్ము జీవము నేమ్ము ఆత్మవు జీవము నేమ్ము
ఈ రాత్రికాల సమయంలో ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుని యొక్క వాక్యమును యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ప్రపంచానికి ఆయన ఒక జన్మమునిచ్చాడు. ఆయన జన్మము ద్వారా ప్రపంచములో ఉండే ప్రతి మానవాళికి కలిగిన మేలులు ఏమిటి అనేది మనము దేవుని యొక్క వాక్యములో ధ్యానిస్తాం. అందుకొరకై లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 31, 32 అందరము కలిసి చదువుకుందాం. 31, 32 అందరము కలిసి చదువుకుందాం. చదవండి. ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. రండి, ప్రభు సహాయము కొరకై ప్రార్థన చేద్దాం. మోకరించండి. మా ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఇంతవరకు పాటల ద్వారా మీ నామమునకు తెచ్చుకున్న మహిమను బట్టి వందనాలు. వాక్యము కొరకై నీ పాద సన్నిధికి వచ్చాము. మీరు మాతో మాట్లాడండి. మీ స్వరం మాకు వినిపించండి. నీ దాసుని మీ రక్త ప్రోక్షణ కిందికి తెస్తుండగా మీ పునరుద్ధానపు యొక్క శక్తితో నింపండి. మీరు ఈ లోకమునకు జన్మించిన విధానం ఏమిటో నీ ప్రజలు నేడు రేపు ప్రపంచ మూలముగా ఆయా రీతులుగా మీరు వర్ణించబడుతున్నందులకై వందనములు, స్తోత్రాలు. ఈ రాత్రి మాతో మాట్లాడమని, మీ స్వరం వినిపించమని, వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, రావలసిన వారిని నడిపించమని, ఘనత మహిమ స్తుతి ప్రభావములు మీకే కలుగునుగాకని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యేసు అనగా రక్షకుడు అని మనము దాని యొక్క అర్థమును చూడగలుగుతున్నాం. ఈ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించినప్పుడు యావత్ ప్రపంచములో ఉన్న ప్రతి మానవాళికి కలిగిన మేలులేమిటో మనము చూస్తాం. ఈ యేసు అనే రక్షకుడు ఆయన ఎలాంటి వాడంట? 32వ వచనంలో ఆయన గొప్పవాడై, చెప్పండి, ఆయన ఎలాంటి వాడు? గొప్పవాడై అనే మాటను మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన గొప్పవాడు అని
ఎలాగున పిలువబడగలుగుతున్నాడు అనేది మనము దేవుని యొక్క వాక్యములో చూస్తాం. ఈ భూమి మీద ఉన్న వారందరికంటే యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్పవాడుగా జన్మించినాడు. కాబట్టి ఆయన గొప్ప దేవుడు అని పిలువబడగలుగుతుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్న గొప్పతనము ఏమిటి? యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్న గొప్పతనము ఏమిటి అనేది మనము దేవుని యొక్క వాక్యములో చూస్తాం. ఆయన గొప్పతనాన్ని చూడకముందు ఈనాడు మానవుడు తన జీవితంలో మానవుడు చేయగలుగుతున్న కార్యములు ఏమిటి, మానవుడు చేయగలుగుతున్న పనులు ఏమిటి, జీవితం ఏమిటి అనేది మనము దేవుని యొక్క వాక్యములో చూస్తే మానవుని గురించి 2-3 సంగతులు చూసి ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడుగా ఎందుకు జన్మించాడు అనేది ఈ యొక్క వాక్యములో మనం చూస్తాం. ఓకే, ఎస్. నెంబర్ 1, మానవుడు దేని విషయములో గొప్పవాడు అనేది మనం చూద్దాం. రండి, ఆదికాండము 4వ అధ్యాయం చదవండి, 13వ వచనం. ఆదికాండము 4:13 చదవండి. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. చూడండి, మానవుని యొక్క జీవితములో ఇక్కడ గొప్పది ఏందంట చెప్పండి? భరింపలేనంత దోష శిక్ష. చూడండి, ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ మనము చూస్తుంటున్నాము దేవుని బిడ్డలారా, అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అంటే మానవుడు ఎన్నో దోషములు, పాపములు, అపరాధములు చేయగలుగుతున్నాడు. దీని విషయములో మానవుడు ఏముందంట? గొప్పవాడు. ఏంది గొప్పది? ఇక్కడ రాయబడిన మాట, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అంటున్నాడు. అంటే మానవుని పాపము గొప్పది. ఈ ఉదయకాలము, రాత్రికాల సమయంలో దేవుని బిడలారా, లోకములో మానవుడు పాపములో జన్మించాడు. కీర్తనలు 51:5 వచనం. కీర్తన 51:5. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భము ధరించెను. అక్కడ లైటు, ఈ లైట్, ఆ లైను. కాబట్టి మానవుడు పాపములో జన్మించినాడు. బాగా చూడండి, మానవుని జన్మనే ఏంటి? పాపపు జన్మ. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మ పాపపు జన్మ కాదు. ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మ. మానవుని జన్మ పాపపు జన్మ. మానవుడు సర్వ పాపములు చేసినాడు. జన్మనా పాపి, కర్మనా పాపి. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మడైన పుణ్యదాన బలియాగదానం. మానవుడు సర్వ పాపములు చేసిన వాడుగా ఉంటున్నాడు.
సర్వ పాప పరిహారో అనగా మానవుని యొక్క సర్వ పాపములు ఏమి చేయబడాలా? పరిహరించబడాలా. పాపము నుండి విమోచింపబడాలా, పాపము నుండి విడిపించబడాలా. ఈనాడు మానవుడు తన పాపములను, తన దోషములను, తన అపరాధములను విడిపించుకొనుటకై ఎన్నెన్నో ప్రయత్నములు చేయగలుగుతున్నాడు, కానీ దాని నుండి మానవుడి విముక్తి పొందలేకపోవచ్చున్నాడు. అందుకే పాపము లేని పరమాత్ముడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించినాడు. ఎందుకు జన్మించాడు? సర్వ పాప పరిహారో. వేదములు చెప్పుతున్నాయి, గ్రంథములు చెప్పుతున్నాయి, మానవుని యొక్క సర్వ పాపమును పరిహరించబడాలా. అందుకొరికే ఒక పాపము లేని వ్యక్తి జన్మించాలా. ఈ ప్రపంచములో ఒక పాపము లేని వ్యక్తి జన్మించిన వాడు ఎవరయ్యా అంటే ఆయనే యేసు. ఆయన రక్షకుడు. ఈ గ్రామ ప్రజలైన మా బిడ్డలారా, యేసు ప్రభు నీ కొరకై జన్మించిన వాడుగా ఉంటున్నాడు. మానవుని యొక్క పాపము భరించలేనంత గొప్పది. ఆ పాపం ఇది అంత గొప్పదైతే ఆ పాపము కంటే ఎక్కువగా గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించాడు. అయితే మానవునిలో పాపం ఉంది, యేసు ప్రభుల వారిలో పాపము లేదు. ఆయన సవాల్ ఇసిరాడు, నాలో పాపం ఉన్నట్లు మీలో ఎవరైనా రుజువుపరచండి. ఈయన యందు నాకు ఏ దోషమును కానరాలేదు. కాబట్టి మా ప్రియ స్నేహితులారా, మా దేశస్థులారా, మా గ్రామస్తులారా, మా ప్రజలారా, యేసు ప్రభు జన్మించింది ఎందుకంటే నీ పాపమును తీసివేయుటకై, నిన్ను పరిశుద్ధునిగా చేయుటకై. మానవుడు భరించలేని దోష శిక్ష ఎంత గొప్పదిగా మానవుడు కలిగిన వాడుగా ఉంటున్నాడో దాని నుండి విముక్తిని కలిగించుటకై యేసు ప్రభు గొప్పవాడుగా ఆయన జన్మించినాడు. ఈ దోషము, ఈ పాపము, ఈ అతిక్రమము మానవుని జీవితంలోకి ఎలాగొచ్చిందంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో చూస్తాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము వలన వచ్చు జీతం మరణం. ఆ మరణమే శాపం. అందుకే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 15వ వచనములో ఒక మాట రాస్తాడు, చదవండి. ఆయన మాటలు వినకపోతే, ఆయన చెప్పినది చేయకపోతే ఆ పాపం ఎంత శాపముగా ఉంటుందో 28:15 చదవండి. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు. చూడండి, దేవుని మాట వినని కారణాన్ని బట్టి మానవునికి ఏమొచ్చింది? శాపం. అందుకే కయ్యూను అన్నాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఈనాడు మానవుడు ఇలాంటి స్థితిలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ ప్రపంచములో జన్మించినాడంటే మానవుడు భరించలేనంత దోష శిక్షతో, పాపముతో, శాపముతో, మరణముతో ఉన్నాడని యేసు ప్రభు ఈ లోకములో జన్మించవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన మాట వినని ఎడల శాపం. అందుకే ఆదాము అవ్వ దేవుని మాట వినని కారణాన్ని బట్టి వారి జీవితంలో పాపము, శాపము, మరణమును తెచ్చుకున్నారు. వారి ద్వారా నేడు ప్రపంచములో మానవులు ఇలాగే జీవించగలుగుతున్నారు. తన శాపమును మానవుడు తీసివేసుకోలేడు, తన దోషమును మానవుడు తీసివేసుకోలేడు, తన పాపమును మానవుడు తీసివేసుకోలేడు, తన మరణము నుండి తాను రక్షించుకోలేడు. చిరత పులి తన మచ్చలను మార్చుకొనునా? చెప్పండి.
నీగ్రో జాతి, కూషి దేశస్థుడు నీగ్రో జాతి తన యొక్క రంగును మార్చుకోగలడా? చెప్పండి. మార్చుకోలేడు. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించవలసినది ఎందుకు? అంత గొప్పవాడుగా, ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. ఆ గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభు భరింపలేని దోష శిక్షతో ఎంత గొప్పదిగా మానవుని జీవితంలో ఉన్నాడో. అందుకే ఈ రాత్రి ఆయన ఆహ్వానిస్తున్నాడు. మత్తయి 11:29-28 ప్రయాసపడి భారమును మోసుకొని చిన్న సమస్తమైన జనులారా అన్నాడు. ఓ క్రైస్తవులారా అనలే. ఈ ప్రపంచంలో మానవ జన్మమెత్తిన ప్రతి మానవుని సమస్తమైన జనులారా, నీ దోష శిక్షను నేను భరిస్తా, నీ పాపమును నేను భరిస్తా, నీ శాపమును నేను భరిస్తా, నీ మరణమును నేను భరిస్తా, నీ కొరకు నేను రక్షకుడుగా జన్మించాను. ఎంత అద్భుతమైన యేసు ప్రభు. రాత్రికాల సమయంలో నీవు నేను జ్ఞాపకం చేసుకుందాం. అసలుకు మానవునికి ఈ పాపమును బట్టి, ఈ దోషమును బట్టి ఈయన కలిగిన మానవుని కలిగిన శాపం ఏంటంటే, నెంబర్ 1, మొదటిది దేవుని యొక్క సన్నిధి నుండి ఎడబాటు. ఆదామవ్వలో ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, పాపంలో వారు వచ్చినప్పుడు దేవుని నుండి వారు ఏమైపోయినారు? దూరమైపోయినారు. దేవుని నుండి దూరమైపోయినారు. ఒకసారి ఆలోచించి రాత్రి, యేసుక్రీస్తు ప్రభు నిన్ను రక్షించుటకై, నీ పాపమును తీసివేయటకై, నీ దోషమును తీసివేయటకై, నీ అతిక్రమను తీసివేయటకై ఆయన జన్మించింది. ఎందుకంటే ఇదిగో ఆ తండ్రి మాట, దేవుని మాట వినక నువ్వు దూరం అయిపోయినావే, అది నేను భరించలేను. కాబట్టి నువ్వు నాకు సమీపమును కావాలా, నీవు నాకు దగ్గర కావాలా అని యేసు ప్రభు లోకములో జన్మించాడు. మొదటిది మానవుని యొక్క పాపము, శాపము, దోషము దేవుని నుండి ఏం చేస్తూ ఉంది? అది దేవుని యొక్క సన్నిధి నుండి, దేవుని నుండి దూరము చేస్తుంది. అది మొదటిది. రెండవది, ఈ పాపము, ఈ దోషము, ఈ శాపం అనేది దేవుని బిడ్డలారా ఒంటరితనము చేస్తుంది. చెప్పండి, ఏ తనము చేస్తుంది? ఒంటరితనము చేస్తుంది. శబ్దం చేద్దాం. ఒంటరితనము చేస్తూ ఉంది. జ్ఞాపకం పెట్టుకోండి. చూడండి, మానవుడు మొట్టమొదటిగా దేవుని సన్నిధి నుండి, దేవుని నుండి దూరం అయిపోతున్నాడు. రెండవది, మానవుడు ఒంటరితనముతో ఉండవలసినదిగా ఉన్నది. చాలామంది అనుకుంటారు, నా జీవితం ఇంతేనా, నా బ్రతికి ఇంతేనా, నా పరిస్థితి ఇంతేనా, నేను ఇంతేనా, నేను ఒంటరి వాడేనా, నేను ఒంటరి దానేనా? ఒంటరినయ్యున్నానని తోడెవ్వరు లేరేరని దిగులుతోనే ఉన్నావా, నిరాశపడుచున్నావా? దిగులుతోనే ఉన్నావా, నిరాశపడుచున్నావా? ఒంటరి అయ్యున్నానని తోడెవ్వరు లేరేరని దిగులుతోనే ఉన్నావా, నిరాశపడుచున్నావా? దిగులుతోనే ఉన్నావా, నిరాశపడుచున్నావా? రాత్రికాల సమయంలో ప్రియ స్నేహితులారా, మా దేశస్తులారా, నీ పాప జీవితం అనేది దేవుని నుండి, నీ కుటుంబము నుండి నిన్ను దూరపరిచి ఒంటరి వానిగా చేస్తుంది. అది మాత్రమును కాదు, మూడవది ఏం తీసుకొని వస్తుంది చెప్పండి? భయముని తీసుకొని వస్తుంది. ఏం తీసుకొని వస్తుంది చెప్పండి? భయం. మూడవది భయం. మానవుని జీవితంలో ఉన్న పాపం, మానవుని జీవితంలో ఉన్న దోషం, మానవుని జీవితంలో ఉన్న శాపం, మానవునికి భయం. ఈనాడు మానవుడు రకరకాలైన భయములతో ఈ లోకంలో జీవించుచున్నాడు. ఏ భయం నిన్ను వెంటాడుతుంది? ఒకవేళ నువ్వు అనుకోవచ్చు,
నాకు డబ్బు ఉంది, ఆస్తుంది, అంతస్తుంది, పేరుంది, ప్రఖ్యాతి ఉంది, అందం ఉంది, చందం ఉంది, నా జీవితంలో లగ్జరీ లైఫ్, నేనేం భయపడేదానికి లేదు అనుకోవచ్చు. మరణము నీ జీవితంలో ఒక భయముగా వెంటాడుతుంది. ఈ మరణ భయము నుండి ఎవరు నిన్ను రక్షించలేరు. అందుకే ఒక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు జన్మించినాడు. ఆయన జన్మించినప్పుడు దూతలు అన్నారు, భయపడకుడి, మరియతో భయపడకుడి. గబ్రియేలు యొక్క దూత వాగ్దానం చేసింది ప్రపంచానికి, ఓ నా ప్రజలారా, మీరు చీకటిలో మరణములో భయముతో ఉన్నారా? ఇదిగో యేసు ప్రభు మీ కొరకు జన్మించాడు, భయపడకుడి. ఎంత అద్భుతమైన వాగ్దానం! ఈనాడు నువ్వు ఏ భయములతో, ఈ పాప భయముతో, నీ జీవితంలో మరణ భయముతో జీవించగలుగుతున్నావో, నీ భయమును తొలగించుటకై, నీ ఒంటరితనమును తొలగించుటకై, నీతో యేసుక్రీస్తు ప్రభు స్నేహము చేయుటకై, ఇదిగో నీవు దేవుని సన్నిధిలో ఉండుటకై రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించినాడు. అంత మాత్రం కాదు, నీ హృదయంలో జన్మించాలా యేసు ప్రభు. ఎక్కడ జన్మించాలా? నీ హృదయంలో జన్మించాలా. నీ హృదయంలో జన్మించినప్పుడు దైవ సన్నిధిని నువ్వు కలిగి ఉంటావు. నీ హృదయంలో యేసు ప్రభు జన్మిస్తే నీవు ఒంటరిగా ఉండవు. తర్వాత నీ జీవితంలో యేసు ప్రభు జన్మిస్తే నీలో భయం ఉండదు. రాత్రికాల సమయంలో మానవుని యొక్క దోష శిక్ష భరించలేనంత గొప్పది. అది మొదటిది. రెండవది, మానవుడు దేని విషయంలో గొప్పవాడుకున్నాడు? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయంలోని తలంపుల అంత ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచే. భూమి మీద నరుల చెడుతనం ఏందంట? గొప్పది. మొదటిది ఏంది గొప్పది? భరింపలేని దోష శిక్ష, మానవుడు భరించలేని దోష శిక్ష గొప్పది. కాబట్టి రెండవది, మానవుడు భూమి మీద ఈ యొక్క నరుల చెడుతనం ఏందంట? గొప్పది. అందుకే యేసు ప్రభు ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా పిలువబడుచున్నాడు. ఈనాడు మానవుల్లో ఉండే చెడుతనం ఏంటంటే అది ఒక గొప్పదిగా ఉంటా ఉంది. మానవుడు చెడిపోయినాడు, పాడైపోయినాడు. అంటారు కదా, అయ్యా నా కుమారుడు ఇలాగైతాడు నేను అనుకోలేదయ్యా, వాడు చెడిపోయినాడయ్యా. నా కుమార్తె ఇలాగైతుంది అనుకోలేదయ్యా, అయ్యా నా కుమార్తె చెడిపోయిందయ్యా. లేదంటే నా యొక్క భర్త, లేదంటే నా భార్య, నా పిల్లలు, ఇదిగో సమాజము నేటి దినము ఎంతో చెడుతో నింపబడినదిగా ఉన్నదో చూడు. కానీ దేవుడు నిన్ను మంచివాడుగా జన్మింపజేశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎంత మంచివాడంటే అంత మంచివాడు. రెండవది, నరుల చెడుతనము భూమి మీద ఎలాంటిదంట? గొప్పది. వారి ఊహ, తలంపులు, ఆలోచనలు కేవలము ఎల్లప్పుడూ చెడ్డది. అయితే మానవుని మంచివానిగా చేయుటకాయ్, మానవునిలో ఉన్న చెడుగుని తీసివేయుటకాయ్, మానవుని యొక్క తలంపులను మార్చుటకాయ్, మానవుని యొక్క ఆలోచనలను మార్చుటకాయ్, మానవుని యొక్క జీవితాన్ని మార్చుటకాయ్, మానవునిలో ఉన్న చెడుగుని తీసివేయుటకాయ్ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. ఆయన గొప్పవాడు. చెప్పండి, ఆయన ఎవరు? గొప్పవాడు. అంటే మనుషునిలో ఉన్న చెడుతనమును తీసివేయటకై యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్పవాడిగా ఈ లోకంలో జన్మించినాడు. ఒక మాట ఉంది, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. 9:3 చదవండి. 9:3. అందరికీ ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెరితనముండును,
తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు, ఇదియు దుఃఖకరము. ఏముంది ఇక్కడ? వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును, నరుల హృదయం చెడుతనముతో ఉంది. ఈనాడు ప్రపంచములో మానవుడు చెడ్డవాడుగా జీవించగలుగుతున్నాడు. అలాంటి వ్యక్తిని మంచివాడిగా చేయుటకై యేసు ప్రభు జన్మించాడు. నీలో ఉన్న పాపముని తీసివేయటకై, చెడుగును తీసివేయటకై, వెర్రితనమును తీసివేయటకై బైబిల్లో రాయబడుతుంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలాగుందంట? వెర్రితనముగాను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిగాను. రాత్రికాల సమయంలో మా ప్రియ గ్రామస్తులారా, దేశస్తులారా, యేసు ప్రభు ఈ ప్రపంచంలో బెత్లెహేములో జన్మించగలిగిన కారణం ఏంటంటే నరునిలో ఉన్న చెడుతనమును తీసివేయటకాయ్, నరునిలో ఉన్న వెర్రితనమును తీసివేయటకాయ్, ఆయన గొప్పవాడిగా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా కన్య గర్భమందు ఆయన జన్మించిన వాడుగా మనం ఈ రాత్రి కాలంలో చూడగలుగుతూ ఉంటున్నాం. అది నీ కొరకే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకై యేసుక్రీస్తు ప్రభు ఇలాగను జన్మించిన వాడుగా చూడగలుగుతున్నాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. 10:23. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది, వివేకికి చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఎట్లుంది? ఆట. పాపం అంటే ఆట ఆడినట్లు, చెడుతనం అంటే ఆట ఆడినట్లు. అర్థమైందా? ఈనాడు ప్రియ సహోదరుడా, సహోదరి, మానవుడు ఇలాంటి పరిస్థితులలో ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఈ లోకములో రక్షకుడిగా ఏం చేసినాడు? ఆయన జన్మించినాడు. కాబట్టి మొదటిది, భూమి మీద మానవుని యొక్క పాపము భరించలేని అంత దోష శిక్ష గొప్పదిగా ఉంది. రెండవది, నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా ఉంది. మూడవది చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6:23. రోమా 6:23. ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అది అంటే భూమి మీద మూడవది మరణం ఏందంట? గొప్పది. మరణము గొప్పది. ఈ మరణము మానవునికి ఎలాగొచ్చింది? ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. ఈ మరణము నుండి ఎవరు నిన్ను రక్షించలేరు. ఈ మరణము నుండి ఎవరు నిన్ను తప్పించలేరు. ఏది? మొదటి మరణం కాదు. ఎన్నో మరణం? రెండవ మరణం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఎన్నో మరణం ఇది? రెండవ మరణం. ఈ రెండవ మరణము నుండి ఎవరు నిన్ను రక్షించలేరు, కాపాడలేరు. అందుకే యేసు ప్రభు రక్షకుడిగా ఈ లోకంలో జన్మించినాడు. ఆ రెండవ మరణము నుండి, అగ్నిగుండము నుండి, పాతాళము నుండి, కేకల నుండి, బాధకరమైన స్థలము నుండి నిన్ను విడిపించుటకై, రక్షించుటకై యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక గొప్పవాడిగా ఈ లోకంలో జన్మించినట్టుగా యావత్ ప్రపంచంలో ఈ దినము, రేపు ఈ క్రిస్మస్ యొక్క పండుగ జరుగుతూ ఉంది. ఆ ప్రియ స్నేహితులారా, గ్రామస్తులారా, చెప్పే నా జీవితంలో కూడా నా దోష శిక్ష భరించలేనిది, నా చెడుతనము బహు గొప్పది, నేను కూడా మరణించవలసిన వాడను. అలాంటి నన్ను యేసుక్రీస్తు ప్రభు నా జీవితాన్ని మార్చినాడు, నా బ్రతుకును మార్చాడు. నా హృదయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించాడు. 1989వ సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖున మధ్యరాత్రి 1 గంట సమయంలో యేసు క్రీస్తు ప్రభుల వారు నా హృదయంలో జన్మించుటకై, నా హృదయంలో వచ్చుటకై నేను ఆహ్వానించిన వాడుగా ఉంటున్నాను. ఆ దినము నుండి ఈ దినము వరకు
నాలో ఏ చెడుతనము పాపము లేకుండా భయము లేకుండా దేవుని కొరకై జీవించగలిగే గొప్ప భాగ్యం, మరణం అంటే భయం కూడా లేకుండా ఈ లోకంలో జీవించే గొప్ప భాగ్యం ప్రభు ఇచ్చాడు. ఆయన మరణము నుండి తప్పించు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. రెండవ మరణము నుండి తప్పించువాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. కాబట్టి మరణమును తప్పించబడుటకై అద్భుతమైన అలెగ్జాండర్ తాను మరణించినప్పుడు తాను చెప్పగలుగుతూ వచ్చాడు, అయ్యా నేను చనిపోయినప్పుడు 2 చేతులు నా బాక్సుల నుండి వెలపటికి చూపించి నన్ను తీసుకొని వెళ్ళండి భూస్థాపనకని. అద్భుతమైన ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ మంచి ధనవంతుడు, గొప్పవాడు, మేధావి, ఎన్నో యుద్ధములు గెలిచినవాడు, అనేకమైన వైభవములతో ఉన్నవాడు ఒట్టి చేతులతో సమాధికి వెళ్ళాడు. అయ్యా ఎందుకు ఈ 2 చేతులు బయటికి లాగానే పెట్టి తీసుకెళ్తున్నారంటే, ఈ లోకానికి వచ్చేటప్పుడు తను ఏమీ తేలేదు, ఈ లోకం నుంచి పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేదు. ఓసారి రాత్రికాల జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరుడా సహోదరి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించాడంటే నీ మరణము నుండి నిన్ను రక్షించుటకాయ. మరణము వాచును లోకము ముగియు, మానవులకు కృపాకాలము దాటిపోవును. మరణము వాచును లోకము ముగియు, మానవులకు కృపాకాలము దాటిపోవును. దేవుని యొక్క కృపాకాలము దాటిపోతుంది. ఆయన కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. ఆయన కృప ఏంది, ఆయన జాలి ఏంది, ఆయన ప్రేమ ఏంది, ఆయన జన్మించిన విధానం ఏందంటే ఈ నరకము నుండి అగ్నిగుండము నుండి నిన్ను తప్పించుటకాయ్. 3 మాటలు చెప్పాము. మానవుడు దేనిలో గొప్పవాడంటే తన దోష శిక్ష భరించలేనంత గొప్పది. రెండవది నరుల చెడుతనము భూమి మీద గొప్పది. మూడవది మరణము గొప్పది. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవం. నిత్య మరణము, నిత్య జీవం అంటే ఆత్మ నిత్యము అగ్నిగుండములో యుగయుగములో కాలుతూ ఉండాల్సిందే. నిత్యం అనే మాట ఉంది అక్కడ. నిత్యము అగ్నిగుండంలో కాలాలా. యేసు ప్రభును నువ్వు అంగీకరిస్తే, యేసు ప్రభును నీ హృదయంలో జన్మింపజేసుకుంటే, యేసయ్య నా హృదయంలోకి వచ్చి జన్మించు, నా హృదయంలోకి రాని స్వీకరిస్తే యేసుక్రీస్తు నందు నిత్య జీవం. ఈ రాత్రికాల సమయంలో నిత్య నరకము కావాలన్నా, నిత్య జీవము కావాలన్నా? యేసు ప్రభు ఈ ప్రపంచంలో జన్మించింది ఎందుకంటే నిత్య నరకానికి నువ్వు వెళ్ళేది ఆయనకి ఇష్టం లేదు. నీ ఎడల ఎంత ప్రేమ కలిగిన దేవుడో, నీ ఎడల ఎంత జాలి కలిగిన దేవుడో, నీ ఎడల ఎంత కనికరం కలిగిన దేవుడో, నీ ఎడల ఎంత వాత్సల్యత కలిగిన దేవుడో చూడు. ఓసారి ఆలోచించు. నీ కళ్ళ ముందే నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇంటివారు, నీ గ్రామస్తులు, నీ దేశస్తులు ఎన్ని మరణములు జరుగుతున్నాయి. నువ్వు ఇంకా బ్రతికున్నావంటే, నేను ఇంకా బ్రతికున్నానంటే మన ఎడల దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడు. ఎందుకు? నిన్ను రక్షించుటకై రక్షకుడు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. నిన్ను నిత్య జీవంలో ఉంచుటకై యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించాడు. నరకము నోర్వాగలవా, నరకమందుండగలవా ప్రియ స్నేహితుడా, నిత్య నరకాగ్ని బాధలను గనుమా, నిత్య నరకాగ్ని బాధలను గనుమా. నరకము నరకమందుండగలవా ప్రియ స్నేహితుడా, నిత్య నరకాగ్ని
కాబట్టి అగ్ని ఆరదు, పురుగు సాగదు. రాత్రికాల సమయంలో ఆమె గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది. ఆయన గొప్పవాడై, యేసు ప్రభు ఒక గొప్పవాడుగా ఎందుకు జన్మించాడంటే, నీ పాపము నీలో గొప్పదిగా ఉంది కాబట్టి దాన్ని తీసివేయటకై యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. అయ్యా, నువ్వు గొప్పవాడుగా యేసుక్రీస్తు ప్రభుగా ఈ ప్రపంచంలో జన్మించినావంట, నా హృదయంలో కూడా జన్మించు యేసు ప్రభు అంటే, నేడే టుడే ఈ రాత్రి ప్రభు నీ హృదయంలో జన్మించాలని ఇష్టపడుతున్నాడు. ఎన్ని పర్యాయములు ఈ అద్భుతమైన శుభవర్తమానం నీకు అందింపబడుతూ వచ్చింది, నువ్వు త్రోసివేస్తూ వచ్చినావు. యేసు ప్రభు ఎలాంటి గొప్పవాడో తెలుసా? ఆయన గురించి మూడు రెఫరెన్సులు చూసి మనం ముగించుకుందాం. కీర్తనలో 48:1 ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్పవాడు అనే మాట చూడండి. 48:1 యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. చాలు. యెహోవా ఎవరంట చెప్పండి? గొప్పవాడు. 147వ కీర్తన చదవండి. 147వ కీర్తన 5వ వచనం. 147:5 మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి. మన ప్రభువు ఎవరంట? లూకా 1:32 ప్రకారం ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. మన యెహోవా గొప్పవాడు, ప్రభువు. చెప్పండి ఎవరు? గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడా నీవే, గొప్ప దేవుడావు. తాపాకారాది దయాళుడవు నీవే, తాపాక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితినే యెహోవా ఉత్తముడనియో, రుచి చూచి ఎరిగితినే యెహోవా ఉత్తముడనియో. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఒక గొప్పవాడుగా జన్మించినప్పుడు వారు ఆ గొప్పవాడిని ఆరాధించినారు. వేటితో ఆరాధించినారు? బంగారమును, బోలమును, సాంబ్రాణిని, కానుకలను. చెప్పండి ఏంటి? ఈ విలువైనటివే కాదా? యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడిగా ఈ ప్రపంచంలో జన్మించినప్పుడు ఆయనను ఆరాధించేదానికి విలువైన వస్తువులు తీసుకొని వెళ్ళినారు ఆనాడు గొల్లలు, జ్ఞానులు. మన ప్రభువు గొప్పవాడు. అసలుకు యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడని ఈ ప్రపంచంలో ఎందుకు పిలబడుతున్నాడంటే 3 కారణాలు. నెంబర్ 1, పాపము లేని జన్మ జన్మించాడు, పరిశుద్ధమైన జన్మ జన్మించేవాడు కాబట్టి గొప్పవాడు. ఈ ప్రపంచంలో మానవుని జన్మ కామ, క్రోధ, లోభ, మోద, మదమత్సరములు కలిగిన జన్మ మానవుని జన్మ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ అలాంటిది కాదు. పరిశుద్ధాత్ముని ద్వారా నువ్వు గర్భమును ధరించేదవు. కాబట్టి ఆయన జన్మ పాపము లేని జన్మ కాబట్టి ఆయన ఎవరు? ఈ ప్రపంచములో గొప్పవాడు. నెంబర్ 2, ఆయన జీవితంలో పాపము లేని జీవితమును జీవించాడు కాబట్టి ఆయన ప్రపంచములో గొప్పవాడుగా పేరు పిలువబడుతూ ఉన్నాడు. అనగా ఆయన జన్మలో పాపము లేదు, జీవితంలో సవాలు విసిరాడు. నాలో పాపం ఉన్నట్లు మీరు ఎవరైనా రుజువు చేయండి అన్నాడు. ఎవరు కనుగొనలేకపోతా వచ్చారు. అందుకే ప్రపంచంలో ఆయన జన్మ గొప్పది, ఆయన జీవితము గొప్పది. మానవుని జీవితము గొప్పది కాదు. 3వది, ఆయన మరణం, భూస్థాపన, పునరుద్ధానం ఏంటి? గొప్పది.
అంటే ఈ ప్రపంచములో మరణించిన వ్యక్తి లేచిన వాడు ఎవడూ లేడు. యేసు ప్రభుల వారు అక్కడే 7 దినాల్లో పాలస్తీనా దేశంలో యెరూషలేములో యేసు ప్రభుల వారి యొక్క సమాధి ఖాళీగా ఉంది. ఆయన లేచినాడు. నేను 3వ దినం లేస్తానన్నాడు, లేచినాడు. అందుకే యేసు ప్రభు గొప్పవాడు. ఈ రాత్రి కాలంలో మా ప్రియ స్నేహితులారా, ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మేమెంతో ఆహ్వానిస్తున్నాం. యేసు ప్రభు గొప్పవాడు. మంచిదే. యేసు ప్రభును నువ్వు నమ్ముకుంటే, యేసు ప్రభునందు నీ విశ్వాసం ఉంచితే, యేసు ప్రభునందు నువ్వు మారుమనసు పొందితే, రక్షణ పొందితే, నెమ్మట్టు నిన్ను కూడా యేసు ప్రభు ఎలాగ చేస్తాడు? గొప్పవాడుగా చేస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఆదికాండం 12 మొదటి 2 వచనాలు చదవండి. యేసు ప్రభు లేకుంటే దేవుడు, యెహోవా దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నందువో. అబ్రాం దేవుని మాట విన్నాడు. వినడమే కాదు, లోబడమే కాదు, విడిచి వచ్చినాడు. రాత్రి నీ పాపమును విడిచిపెడితే, నీ దోషములను విడిచిపెడితే, నీ చెడుతనమును విడిచిపెడితే, ఈ దేశంలో ఉన్న ప్రతిదానిని నిన్ను పాడు చేసేది, నిన్ను నష్టపరిచేది, నిన్ను శాపంలోకి తీసుకొని వెళ్ళేది, నిన్ను ఆశీర్వాదము లేకుండా చేసేదానిని విడిచిపెడితే దేవుడు నిన్నేం చేస్తాడు? గొప్పవాడుగా చేస్తాడు. అబ్రహాం అన్నీ విడిచిపెట్టి యేసు ప్రభు చెప్పినట్లు, దేవుడు చెప్పినట్లు వచ్చినాడు. దేవుడు గొప్పవాడుగా చేసినాడా లేదా? నీ నామము గొప్పది. యేసు ప్రభు ఎక్కడి నుంచి జన్మించినాడు? అబ్రహాము యొక్క సంతాన వంశములో నుండి జన్మించినాడు. చూడండి. కాబట్టి మనము కూడా యేసు ప్రభును నమ్మితే, విశ్వాసం ఉంచితే, రక్షణ పొందితే మనలో యేసు ప్రభు గొప్పవాడుగా ప్రత్యక్షపరచుకుంటాడు. ఈనాడు మానవుడు ఎందుకు గొప్పవాడుగా కాలేకపోతున్నాడంటే దేవుడు చెప్పిన మాటలు వినలేదు. అందుకే అబ్రహామును గురించి అన్నాడు, నీవు అనేకులకు తండ్రివి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి ఆయన తండ్రి, ఆయన తల్లి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. యేసయ్యా నా తండ్రియు నీవే, నా తల్లియు నీవే, నా తండ్రి తల్లి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా, గట్టిగొట్టు, నీవు నన్ను విడువానంటివే. అయ్యా అందరూ నన్ను విడచినా, ఈ లోకంలో నిన్ను అందరూ విడవచ్చు, యేసు ప్రభు నిన్ను విడవడు. అయ్యో నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. యేసయ్యా నా తండ్రియు నీవే, నా తల్లియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ఈ లోకములో నీకు జన్మమిచ్చిన నీ తల్లి, నీ తండ్రి నిన్ను విడవచ్చు, నీ భర్త నిన్ను విడవచ్చు, నీ భార్య నిన్ను విడవచ్చు, నువ్వు జన్మించిన నీ పిల్లలు నిన్ను విడవచ్చు. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలో బెత్లెహేములో జన్మించినాడంటే, నేను నిన్ను విడవను. ఎంత అద్భుతమైన మాట. ఈ రాత్రి యేసు ప్రభుని నీ హృదయంలోకి చేర్చుకో. ప్రభా నేను పాపినయ్యా, నా హృదయంలో జన్మించాయి అంటే ఆయన నిన్ను విడవడు. నీ తల్లియు, నీ తండ్రియు, నీ దేవుడు, నీ నాయకుడు, నీ ప్రభు, నీ రాజు అంత ఆయనే. ముగించబోతున్నాం. ప్రపంచంలో క్రిస్మస్ పండుగ ఎందుకు జరుగుతుందంటే,
ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభు ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కాపరిగా, ఒక నాయకుడిగా, ఒక ఉపదేశకుడిగా, ఒక బోధకుడిగా ఆయన ఈ లోకంలో దేవాతి దేవుడిగా జన్మించాడండి. అన్నీయూ ఆయనే. రాత్రి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా నీ హృదయంలోకి ఆహ్వానించు. దేవుడు నీ దోష శిక్షను తీసివేస్తాడు, నీ చెడుతనమును తీసివేస్తాడు, నీ మరణము నుండి తొలగిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ భార్యను, నీ భర్తను నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్పవానిగా చేస్తాడు. అంత మాత్రం కాదు, పరలోకములో ఆయన సింహాసనము మీద గొప్పగా నిన్ను ఆయన ఘనపరుస్తాడు. నరకము అగ్నిగుండం నుండి తప్పిస్తాడు. ఈ లోకంలో ఎవ్వరు నిన్ను ఆ నరకము నుండి అగ్నిగుండం నుండి తప్పించలేరు. యేసు ప్రభుల వారు ఒక్కడే. ఆయన తప్పించుటకై ఈ లోకంలో జన్మించాడు, రక్షించుటకై రక్షకుడిగా జన్మించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మ రక్షణను పొందుదురు, పాపక్షమాపణను పొందుదురు, పరలోక రాజ్యమును పొందుదురు. దేవుడు అలాగున మిమ్మలను, మీ కుటుంబములను దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభా, వందనములు, స్తోత్రాలనైనా రాత్రికాల సమయంలో ప్రభా, ఈ దినము రేపు ప్రపంచమంతా క్రిస్మస్ యొక్క వేడుకలను జరుపుతున్నారు నాయన. యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించాడో యావత్ ప్రపంచానికి మీరు చాటించమన్నారయ్యా. నీ జన్మ ద్వారా మానవునికి ఉండే మేలులేంటి, ఆశీర్వాదములేంటి ప్రభా ప్రకటిస్తూ వచ్చినాం. నీ బిడ్డలు విన్నారు అయ్యా. వారి దోష శిక్ష భరించలేనంత గొప్పది మానవుంది. మానవుని చెడుతనం ఎంతో గొప్పది లోకములో. మానవునికి వచ్చే పాపము ద్వారా, చెడుతనం ద్వారా, దోషము ద్వారా మరణం ఎంతో గొప్పది. దీని నుండి ఎవరు రక్షించలేరు, విడిపించలేరు. అందుకే యేసు ప్రభుగా నువ్వు రక్షకుడిగా జన్మించినావు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడునని దేవా మాట్లాడుతూ వచ్చినావు. మన ప్రభువు గొప్పవాడు, మన దేవుడి గొప్పవాడు. ఆయన నమ్మిన వారిని గొప్పవారిగా చేస్తాడు, ఆయన నమ్మిన వారిని ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి నీ బిడ్డలు నీ వాక్యం విన్నారు ప్రభా. వారి దోష శిక్షను, వారి చెడుతనమును, వారి పాపమును మీరు తీసివేయటకై జన్మించినారు. ఈ రాత్రి ఎవరైతే నీ వాక్యం విన్నారో వారి హృదయములలో మీ కార్యమును జరిగించు నాయనా. వారి హృదయములలో నువ్వు జన్మించు ప్రభా. వారికి గొప్ప రక్షణను అనుగ్రహించు ప్రభా. కనికరించు నాయన, కృపను చూపు. వచ్చిన బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. రేపటి దినము ప్రపంచంలో క్రిస్మస్, డిసెంబర్ 25 క్రిస్మస్ ప్రభా పండుగగా దేశమంతా జరుగుతూ ఉండగా అనేకులు కూడా ప్రభా రక్షణ మారుమనసు పొందినట్లుగా సహాయమును చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా నందలూరు పట్టణంలో ఉన్న మా ప్రజలందరి కొరకే మేము ప్రార్థిస్తున్నాం నాయన. వారి కుటుంబాలు వారికి క్షేమమును, మేలులను, దీవెనలను, ఆశీర్వాదములను, రక్షణను దయచేయి నాయన. అయ్యా కాపాడు ప్రభా. మా దేశమంతా క్షేమముగా ఉంచు నాయన. మా అధికారులకు క్షేమముగా ఉంచు ప్రభా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తదితర మంత్రులందరికీ రక్షణ మారు మనసు దయచేయి ప్రభా. దేశ పరిపాలన చేసేవారికి మంచి ప్రభా జ్ఞానమును దయచేయి ప్రభా. వారిని కూడా రక్షించు నాయన. ప్రజలందరూ రక్షణ పొంది పరలోక రాజ్యమును చేరుటకు సహాయము చేయమని ఈ రాత్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ, నీ వాక్య భాగమును బట్టి కొనియాడుతూ, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరము, పరిశుద్ధాత్మ యొక్క దేవుని అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకును, సకల పరిశుద్ధులకును, మన గ్రామస్తులకును, మన దేశస్థులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు వాక్యమునా పాపము చూపే, ప్రభు వాక్యమునా
మదిలో నేడునే నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. నేడునే నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. సమాధాన సంతోషము సమాధాన సంతోషము అనుభవించితి నేను అనుభవించితి నేను. నేడునే నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. నేడునే నా రక్షకుని నా హృదయములో చేర్చుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామన అందరికీ వందనాలు.